మేడం, మహిళలకు ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు, మహిళల కోసం నిలబడతానని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తన సొంత పార్టీ నేత మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఈ రోజు వరకు ఎందుకు ఖండించలేదు? వాటి మీద ఆయన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదా? షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా, ఇలాంటివి మాట్లాడొద్దు అని చెప్పాలి కదా. ఆ విధంగా పార్టీ నుంచి ఎందుకు రియాక్షన్ లేదు? సార్, మహిళల గురించి మహిళలకి సపోర్ట్ గా మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు అనే పదాన్ని కొంచెం ఆలోచించాలి సార్. ఎందుకంటే 30,000 మంది ఆడబిడ్డలు తప్పిపోయారని నిఘా వర్గాలు చెప్పినప్పుడు మనం ప్రభుత్వం వచ్చాక ఎన్ని వేల మందిని వెనక్కి తీసుకొచ్చాం. ఈ రాగల 20 నెలల్లో కూడా దగ్గర దగ్గర ఒక 10,000 పైచిలుకు మంది ఆడబిడ్డలు తప్పిపోయారు. ఒక 6,000 మంది అబ్స్కాండెడ్ కి సంబంధించినటువంటి కేసులు ఎఫ్ఐఆర్లు నమోదైనాయి అంటే వారిని మనం ఏ హెలికాప్టర్లు పంపించి వెనక్కి తీసుకొచ్చినాం. ఓకేడా? సుగాలి ప్రీతి తల్లి, సుగాలి ప్రీతి తల్లి చాలా ఆశ్చర్యకరమైన విషయం సార్. సుగాలి ప్రీతి తల్లి గురించి, ఆ ఆడబిడ్డ గురించి మనం మాట్లాడుతూ కర్నూలులో కవాతు చేసినప్పుడు ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది సార్. 2018, 19లో జరిగిన ఇన్సిడెంట్ 2 సంవత్సరాలు ఆ ప్రభుత్వం ఉంది. సాక్ష్యాలు తారుమారు చేసింది ఆ ప్రభుత్వం. ముద్దాయిల్ని అరెస్ట్ చేయింది ఆ ప్రభుత్వం. కానీ ఎక్కడ కూడా ఆయన కర్నూలు కవాతుల్లో జగన్ రెడ్డే అంటూ మాట్లాడారే కానీ గత ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబుని కూడా, అంటే చంద్రబాబు గారిని కూడా 4 మాటలు అని ఉండాల్సింది. ఎందుకు అనలేదు? ఒక మంచి అండర్‌స్టాండింగ్ మీదే పనిచేస్తున్నారు. అంటే కలవడం ఏదో చివరిలో కలిసినారు గానీ, మొదటి నుంచి ఒక అండర్‌స్టాండింగ్ మీదే ఉన్నారని నాకైతే అనిపించింది సార్. ఇప్పుడు అనిపిస్తుంది అది కూడా. అంతా అయిపోయాక కళ్ళు తెరుచుకున్నట్టుగా ఉంది నాకు కూడా. సో, అప్పుడెందుకు మాట్లాడలా? అంటే నాకిప్పుడు డౌట్ పార్టీలో వస్తుంది తర్వాత. ఉన్నప్పుడు తెలియలేదా మేడం మీకు కూడా? అసలు సార్ నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. 18, 19 టైం కదా! మరి చంద్రబాబు గారిని ఫస్ట్ తిట్టాక తర్వాత జగన్ గారిని తిట్టాలి గదా! జగన్ గారు నువ్వేం చేసినావు? నేనేం చేస్తానయ్య బాబు! సాక్ష్యాలన్నీ అప్పుడే తారుమారు చేసేసినారు. ముద్దాయిలు వీళ్ళు కాదు వాళ్ళనేసినారు. కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తుండగా నా ప్రభుత్వం వచ్చింది. నేనేం చేయగలుగుతాను? ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని కొంచెం ఎక్కువగా, మెండుగా ఆ భూమి మీద ఇవ్వాలి కదా! అది మంచి చోట, బాగా రేట్ వచ్చే చోట, బాగా పండే చోట ఇవ్వగలుగుతాను. అంతకు మించి నేనేం చేయగలుగుతాను? నువ్వొచ్చావుగా నువ్వు చెయ్యి అనే పరిస్థితి అయితే నెలకొనింది. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే బాగా ఆశ్చర్యకరమైన విషయం, నిన్నటి రోజు పాడేరులో ఆవిర్భావ సభ పెట్టకుండా పాడేరులో ఒక మీటింగ్ కండక్ట్ చేసినారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటామని. పాడేరు కదా, ఎక్కడో చివరి కదా, వాళ్ళకేముంటాయిలే సమస్యలు అనుకున్నారు. సగం సమస్యలన్నీ అక్కడే ఉన్నాయని ఆయన అక్కడికెళ్ళాక అర్థమైంది. వాళ్ళు 2.5 సంవత్సరాలైంది నా భర్త చనిపోయి, నాకింతవరకు భర్త చనిపోయిన పెన్షన్ రాలేదు. నా బిడ్డను ఎట్లా పోషించుకోవాలి అంటూ బాధపడినటువంటి ఒక మహిళ. అదే మాదిరిగా నా భూమిని ఆక్రమించేస్తున్నారన్నా, అధికారులేనన్నా, ఎంఆర్ఓలన్నా, అన్నా పోలీస్ అధికారులన్నా అంటే, ఆగమ్మా ఆగు! ఎవరిని నమ్మకపోతే ఎట్లా నువ్వు? అధికారులు పొద్దుగూకులు అధికారుల మీద నిందలేస్తే ఎట్లా అన్నాడు. అరె! అధికారుల మీద నిందలేస్తే ఎట్లనా? జగ్గయ్యపేటలో మిమ్మల్ని ఎంటర్ కానీయకుండా ఆపేసింది అదే అధికారులు గదా! వైజాగ్‌లో నోవాటెల్‌లో మిమ్మల్ని బంధించింది అదే అధికారులు గదా! అదే అధికారులు మీకప్పుడు అప్పటికి మీరు వాళ్ళేం చెప్పినారు? వాళ్ళకి మీరేం చెప్పినారు? ఇదేంటి విజయవాడలో రాడానికి, అంటే విజయవాడ రాడానికి ఏమన్నా పాస్‌పోర్ట్ వీసాలు కావాలా? నోవాటెల్‌లో బంధించడాన్ని, మీరు నిర్బంధించడాన్ని మీరు తప్పుపట్టినారు కదా! అప్పుడు అదే అధికారులను మీరు దూషించినారు కదా! ఈరోజు అదే అధికారులు మీకు మంచయిపోయారా? ఆ తల్లి ఏదో ఆవేదనతో చెప్తుంది. ఆ తల్లి పట్ల అనుచితంగా ఉన్నారేమో అధికారులు, ఇబ్బంది పెడుతున్నారేమో. అవునా అమ్మా? ఏ అధికారమ్మా చెప్పండి? ఇమ్మీడియేట్‌గా మనం మాట్లాడదాం. మీకేం బాధ లేదు తల్లి అనే మాట అనకుండా అధికారులు ఎందుకంటారమ్మా? పొద్దుగూకులు అధికారుల మీద మాట్లాడతారు. ఆగండమ్మా, ఆగండి, ఆగండి, ఆగండి. మీ సమస్య అసలు ఎప్పటి నుంచి బిగినయింది? ఇప్పుడే ఏదో మా ప్రభుత్వం వచ్చాక వచ్చిందా? ఎప్పటి నుంచి బిగినయింది? అంటే 2015 నుంచి అయ్యా అనండి. మరేం చేస్తున్నారు జగన్ గారి రెడ్డి గవర్నమెంట్‌లో? ఈ మాదిరిగా జగన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో మీరు మాట్లాడగలిగినారా? ఈ మాత్రం స్వేచ్ఛన్న ఇచ్చింది మేమే కదా! ఒర్రె! 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 2015 ఏ గవర్నమెంట్ ఉంది? 2015 ఏ గవర్నమెంట్ ఉంది? మనం ఫస్ట్ మాట్లాడితే ఏ గవర్నమెంట్ గురించి మాట్లాడాలా? 2015లో చంద్రబాబు గారిని అడిగారమ్మా? మరి చంద్రబాబు గారికి ఎందుకు ఇనపడలా? ఎందుకు ఆలోచించలేకపోయారు? అనుభవజ్ఞులు గదా! ఆయనంటే ఏముందిలే, వచ్చాడు 2 ఏళ్ళు కరోనా వచ్చింది. ఏం చేయగలుగుతాడు ఉన్న 3 ఏళ్ళు? ఏం అనుభవం ఉంటదని ఆయనకైనా, నాకైనా? అనుభవజ్ఞులున్నారుగా 3, 4 సార్లు. ముఖ్యమంత్రిగా అయిన వారు. వారేం జేసినారు? అని అడగాలి గదా! 2015లో నా సమస్య అంటే 15ని పక్కన బెట్టి 2019 తర్వాత గురించి జగన్ గారి గవర్నమెంట్‌లో ఏం జేసినారంట. సో, అప్పుడు నాకర్థమైంది సార్. అప్పుడు కర్నూలులో కవాతు చేసినప్పుడు మనం జగన్ రెడ్డి గారినే మాట్లాడుతున్నాం గానీ 18, 19 ఆ ప్రభుత్వం ఉంది గదా! మరి ఆ తల్లి కూడా ఎందుకు ప్రస్తావన చేయలా? మనం పొద్దుగూకులు జగన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? అంటే మన టార్గెట్ జగన్ రెడ్డి గారు. సో, ఇటువంటి పరిస్థితుల్లో సార్ రాజకీయం మరి ఏ విధంగా హుందాతత్వంతో చేయాలో తెలీదు గానీ, చాలా మంది సార్ నిన్న గూడా ఒక మహిళ ఏదో ఒక కాన్సెప్ట్ పెట్టినారు సార్. ఏదో జడ్జి అనుకుంటా ఏదో కాన్సెప్ట్. దాంట్లో ఒక మహిళ ఒక బిడ్డ అడుగుతుంది. మీరు ఎలక్షన్ టైమ్‌లో ప్రామిసెస్ చేసినారు గదా!
అవి అని చెప్తారా అని తెలుగులో అడిగింది సార్. చాలా ఇంగ్లీష్ మీడియం పిల్లలే అక్కడంతా వచ్చింది కదా! ఏదో జూనియర్స్ ప్రోగ్రామ్స్ ఏదో కండక్ట్ చేసినారు. ఎస్. అన్నగారు ఇంగ్లీష్‌లో సమాధానం చెప్పినారు. తెలుగులో అడిగిన ప్రశ్నకి ఇంగ్లీష్‌లో సమాధానం చెప్పి మనం ఏం చేయలేము. నెక్స్ట్ ఎలక్షన్‌లకి మీరు సమాధానం చెప్పడమే. సో ఆయన ఇక ప్రజల్ని ఎదుర్కోలేని పరిస్థితి అయితే ఓపెన్ అయిపోయింది సార్. ఇక ప్రజా వేదికలో ఆయన ఎక్కడా కూర్చోకూడదని నిర్ణయించుకున్నారేమో బహుశా. ఇవాళ మంగళగిరిలో కూడా ఏదో మీటింగ్ జరుగుతుంది. అంటే ఎక్కడ కూర్చున్నా సమస్యలే చెప్తున్నారు కానీ, మీరొచ్చిన 20 నెలలు చాలా బాగుంది అధ్యక్ష అంటూ ఒక్క పౌరుడు కూడా చెప్పట్లా. మా పెన్షన్ రాలేదు, మేము ఏడ నుంచో నడిసొస్తున్నాం, మా జీతం పెంచట్లేదు, మా పరిస్థితి ఇది, మాదది. ఒకతను ఎవరో పాపం జనసేన కార్యకర్త అనుకుంటా. "అన్నా నీకోసం నేను చాలా దూరం నుంచి నడిసొచ్చినానన్నా. నేనన్నా నేను జన సైనికుడినన్నా" అంటే, "అవునా తమ్ముడు? మీకోసమే కదా! ఇంత ఎండలో కూడా నేను కూడా మీకోసమనే వచ్చిన తమ్ముడు. పాడేరుకొచ్చినాను తమ్ముడు" అని అనాలి కదా! ఏమయ్య ఏది ఏది నువ్వు నడిసొచ్చింది నేను కూడా నడిసొచ్చేలా చెప్పు. ముందు ఆపు సోది ఆపు చెప్పు. ఏంటలా కోప్పడుతున్నారు? ఆ! ఎవరి మీద కోప్పడుతున్నారు? మేము మీ కుటుంబ సభ్యులం కాదు. మీ రక్త సంబంధికులు కాదు. వాళ్ళ మీద కోప్పడండి. మీకు అధికారం ఉంటది. మా మీద కోప్పడకూడదు. మేము మీకు ఓట్లేసి గెలిపించినోళ్ళం. మిమ్మల్ని భుజాల మీద మోసినోళ్ళం. జెండాలు మోసినోళ్ళం. కండువాలేసుకొని తిరిగినోళ్ళం. మా బిడ్డల్ని, మా కుటుంబాన్ని వదిలేసి, ఆ బిడ్డల మీద పెట్టాల్సిన డబ్బుని తీసుకొచ్చి జెండాలు కట్టి, ఫ్లెక్సీలు కట్టి, కార్లు పెట్టి, భోజనాలు పెట్టి, పార్టీని కాపాడుకుంటున్న వాళ్ళం. మా గురించి అలా మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా, ఓర్పుగా, ఓపికగా సమాధానం చెప్పాలా. ఓటర్లం. గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబ సభ్యులం కాదు. మీరు ఇదే కోపంగా అన్న లెజీనా గారితో మాట్లాడొచ్చు, చిరంజీవి గారితో మాట్లాడొచ్చు, నాగబాబు గారితో పోట్లాడుకోవచ్చు. మీ రక్తం, మీ కుటుంబం. మీ కుటుంబంలో ఏ ఒక్కరు మీకు సహకరించినప్పుడు, మీరు ఒంటరిగా రోడ్డు మీదకొచ్చినప్పుడు ఈ సైన్యమే వెనకాలుండి ఎంతో లెక్క నడుచుకుంటొచ్చి నెలాఖరు జీతాలు, భార్య మెడలో బంగారాలు తాకట్లు పెట్టి, అప్పులు తెచ్చి కార్యకర్తలు ఫ్లెక్సీలు కట్టి రోడ్డు మీద తిప్పిన పరిస్థితులు. సో దయచేసి సార్ ఏ కార్యకర్తని కూడా, ఏ పార్టీ నాయకుడు కూడా కోప్పడకండి. కోప్పడే అధికారం మీకు లేదు. మీరెప్పుడు కార్యకర్తలకి ఒద్దిగ్గా ఉండాల్సిందే. ప్రజలే రాజులు, ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రతి ఒక్కదాన్ని భూతద్దంలో గమనిస్తున్నారు. మీరు కోప్పడితే ఊరుకోరు, ఒప్పుకోరు. ఓటు రూపంలో సమాధానం చెప్తారు. ఓర్పుగా, ఓపికగా సమాధానం చెప్పాల్సిందే. ఈ నాయకుడని కాదండి. ఏ నాయకుడైనా సరే ఓర్పుగా, ఓపికగా సమాధానం చెప్పాలి. ఆయన అలా కోప్పడకూడదు. ఆయన ఆరోగ్యం బాగోకపోతే, ఆయన ఒకళ్ళ ఎండ వల్ల ఇబ్బంది పడితే మీటింగ్ పెట్టకండి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే బయటికి రండి. సంతోషంగా ప్రజల్ని రిసీవ్ అవ్వండి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగితేనే, వాళ్ళు ఏ మాదిరి ప్రశ్నలు అడుగుతారో ఊహించి ఆ మీటింగ్‌లు పెట్టండి. మీరు అంతేగాని అకౌంటబిలిటీ ఉంటుందా అంటే ఎగ్జాక్ట్‌లీ అకౌంటబిలిటీ ఉంటుంది. తప్పు చేసి లేకపోతే వాగ్దానాలు చేసినటువంటి ఎమ్మెల్యేలో, డిప్యూటీ సీఎంలో వాళ్ళ వాగ్దానాలు నెరవేర్చుకోకపోతే మీరు అడగొచ్చు. మీకు అకౌంటబిలిటీ ఉంటుంది. వాళ్ళు చెప్పాలి సమాధానం అంటే ఏదైనా సమాధానం చెప్పండి. ఎందుకంటే వాళ్ళు యువత. వాళ్ళ నుంచే పెద్ద మెసేజ్ ప్రజల్లోకెళ్ళిపోతుంది. సో దయచేసి ఇవన్నీ ప్రతీదీ కూడా అనుమానాస్పదంగా ఉంది సార్. ఈ ట్రిప్ ఆయన ఏదైతే మీటింగ్ కూడా అంటే ఆవిర్భావ సభ అంటారు కదా! ఆవిర్భావ సభ కూడా కండక్ట్ చేయలేదండి. ఆయన సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నారు ఆ టైంలో. తర్వాత పాడేరు మీటింగ్‌కెళ్లారు. పాడేరు మీటింగ్‌లో పసిబిడ్డలు ఎండల్లో కూర్చొని కూడా రోడ్డు మీద వాళ్ళతో కూడా ఫోటోస్ దిగినారు. ఓకే. ఆ రోడ్డు ఆయన వేయించినారు. ఆ పిల్లల్ని పెట్టుకొని ఫోటో దిగినారు బావుంది. రోడ్డు ఎందుకు వేయించినారు? మీ డ్యూటీ మీరు చేసినారు. మీరే డ్యూటీ చేసినారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి అక్కడ రోడ్డు వేయాలన్న కనీస కామన్ సెన్స్ కూడా లేదు. కానీ కొత్తగా వచ్చిన యువరక్తం కాబట్టి మీరు ఆలోచించి చక్కగా అక్కడ రోడ్డు వేసినారు. మీరెవరిని కించపరుస్తున్నారు? అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి గారు చేయలేని పని నేను చేశాను అని మీరు చెప్తున్నట్టు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చేయని పని అని చెప్పకండి. ఎందుకంటే